ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తిక్ వాళ్ళ అత్తయ్య శౌర్యకి ఏమైందా అని డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్ మాత్రం పాపకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు కొంచెం బయటికి వెళ్ళి నిల్చోండి, మేము ఫస్ట్ రోల్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ వాళ్ళ అత్తయ్య మాత్రం సరే అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం టెన్షన్ పడడం చూసి అక్కడున్న కార్తిక్ మాత్రం, దీప నువ్వు కూడా బయటికి వెళ్ళు, నిల్చొని ఉండు, నేను ఇక్కడ ఉంటాను లే చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన కార్తిక్ అయితే ఇప్పుడు దీపకి ఎలాంటి విషయం చెప్పినా సరే దాచిపెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం డాక్టర్ని చూసి, ఇదిగోండి ఈ ప్రీవియస్ రిపోర్ట్స్ పాపయ్య అని చెప్పేసి డాక్టర్కి ఇస్తూ ఉంటాడు. అది చూసి మొత్తం డాక్టర్ మాత్రం చెకప్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే, మీరు తర్వాత నన్ను కలవండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, ఎనీథింగ్ ప్రాబ్లం ఆ డాక్టర్ అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్ అయితే, లేదు మీరు కొంచెం నన్ను కలవండి తర్వాత అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఈ డాక్టర్ తర్వాత కలవమంటున్నాడు, ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటో ఏమో అని చెప్పేసి చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో ఆ డాక్టర్ శౌర్య దగ్గరికి వచ్చి శౌర్యకు ఒక ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాడు. అది చూవి అనగానే అక్కడున్న శౌర్య మాత్రం అబ్బా కార్తిక్ అని అరుస్తూ ఉంటుంది. ఆ మాట అదేవి లేదమ్మా, సరే అయిపోయింది అని అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం చాలా భయపడుతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు శౌర్యకి ఏమైనా జరుగుతుందా ఏమో, ఈ డాక్టర్ మళ్ళీ వచ్చి కలవమన్నాడు కదా అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు.